ఏసే ఈ సాయంకాల సమయం ప్రభా మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములైనా ఏసే ఈ రీతిగా ప్రభా మేము ఈ వారమంతా ప్రభా VBS జరుపుకునే కృపని మీరు మాకు దయచేసి ఉన్నారు ప్రభా. పిల్లలకి ఎలా చెప్పాలో కూడా మీరు ప్రభా మాకు తెలియజేసి ఉన్నందుకు మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములైనా ఏసే వారమంతా ప్రభా పిల్లల్ని కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. టీచర్లకి తెలివిని జ్ఞానాన్ని దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాను నాన్న. ఏసే ఇప్పుడు ప్రభా అంకుల్ చెప్పిన వాక్య రీతిగా ప్రభా ఏసే ప్రతి తల్లిదండ్రులు ప్రభా హన్నలాగా ప్రభా వారి పిల్లల్ని దేవునిలోకి ఎలా నడిపించాలో ప్రతి తల్లిదండ్రులకి కూడా నేర్పించండి రాజా. ఏసే ఆ వాక్యాన్ని ప్రభా మేము హృదయాంతరంగాల్లో తీసుకొని వచ్చిన రోజు ఖాళీగా కూర్చున్నట్టు అనుకున్నాము. ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు డాలక్క మమ్మల్ని అందరినీ గ్యాదర్ అయ్యి మీరందరూ కలిసి ప్రేయర్ చేసుకుంటే బాగుంటుంది అన్నారు. అంటే సరే అక్క మేము అట్లనే ప్రేయర్ చేసుకుంటాం అన్నాము. ఆంటీ పెద్ద ఆంటీ వాళ్ళు జెరూసలేం ఆంటీ దయమన్ ఆంటీ అందరూ ఉన్నారు అక్కడ. అందరం కలిసి ప్రేయర్లో ఉన్నామని డిసైడ్ అయ్యి ప్రేయర్లో ఉన్నాము. ప్రార్థన ద్వారా మనకి అనేక పనులు సమకూర్చాయి అనే విధంగా మేము అక్కడ ప్రేయర్లో కూర్చొని ఉన్నాం. ఏదైనా మన మంచికి అన్నట్టు మేము ఫస్ట్ అందరికీ నా వందనాలు. నేను ఇప్పుడు 7th అయిపోయింది, 8th క్లాస్ చదువుతున్నాను. VBSకి రావడం ఇదే నా సెకండ్ టైం. నాకు ఫస్ట్ రోజులోనే అందరి దగ్గర అయ్యి నాకు పాటలు స్టోరీస్ తర్వాత వాక్యాలు అన్నీ నాకు నేర్పించారు. నేను అన్నీ చదువుకున్నాను మంచిగా. ఇంకా VBS ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంది అనుకుంటున్నాను. ఈరోజు ఎండ్ అయిపోయిందంటే తెలియకుండా అయిపోయింది ఎండ్. నేను జైన్ మినిస్ట్రీస్ చర్చ్ నుంచి వచ్చాను. నాకు మంచిగా లెసన్ అన్ని అఖిలక్క అందరూ నాకు మంచిగా లెసన్స్ చెప్పారు. అందుబట్టి ఇప్పుడు మన సంఘ పెద్దలైనటువంటి ఉమెన్స్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి సర్వోదయమణి గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలపవలసిందిగా కోరుచున్నాను. పిల్లలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం అనే దిక్సూచితో ఉపాధ్యాయులు వచ్చారు. కార్యవర్గ సభ్యులు నడుం కట్టి నిలిచారు. ఆనందమయ లోకంలో 6 రోజులు గడిపారు. సీతాకోక చిలుకల్లా ముస్తాబై వచ్చారు. చిట్టి పొట్టి కాళ్లతో చిందులేసి ఆడారు. రమ్యమైన గొంతుతో రాగాలాపన చేశారు. భక్తితోటి గుండెలోన వాక్యాన్ని నింపారు. సూర్యునికే జ్వరం వచ్చి వేడెక్కిపోయాడు. వెన్నెలమ్మ ఒడిని చేర వాలిపోయాడు. మండుతున్న ఎండలోనూ వికసించే కుసుమాలు, వాడిపోని జాజుల్లా సుగంధాలు విరజిమ్మే. కార్యకర్త పిల్లలు కథం తొక్కి నడిచారు. గొంతెండిపోకుండా నీటి కుండలు నింపారు. ఆకలి కేకలు వేయకముందే ఆహారం అందించారు. నేర్చుకున్న పాఠాలు న్యాయ నిర్ణేతకు అప్పగించి మధుర జ్ఞాపకంగా గ్రూప్ ఫోటో కెమెరాలో బంధించారు. అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు మీతోటే లోకమంటూ మురిసిపోయారు. ప్రార్థనే ప్రాణమని చాటి చెప్పారు. ఆనందంగా ఇంటికి అమ్మా నాన్నతో కలిసి వెళ్ళారు. సమయం ఇచ్చిన పెద్దలకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ సంగమా ఈ సాయంకాల సమయంలో మన యొక్క మందిరములో జరిగిన VBS కార్యక్రమాలు ఏప్రిల్ 25 నుండి 30 వరకు 6 రోజులు మన యొక్క సండే స్కూల్ సూపరింటెండెంట్ మరియు టీచర్స్ వాలంటీర్స్ మరి మన యొక్క సంఘ పెద్దలు సంఘ కాపరి గారికి ప్రెసిడెంట్ గారికి సంఘ పెద్దలకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క VBS కార్యక్రమము ఇంత ఘనంగా జరుగుతుందని నేను అనుకోలేదండి. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నవి. పిల్లలు చాలా తక్కువ వస్తారని అనుకున్న నా మనసులో, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ మంది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు చాలా ఇంట్రెస్ట్గా మందిరానికి పంపించి ఈ VBS కార్యక్రమంలో చేర్పించినందుకు ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులకు మా యొక్క కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరియు జరిగే కార్యక్రమాలకు స్పాన్సర్ చేసిన
కుటుంబాలకు ప్రత్యేకంగా సండే స్కూల్ బాధ్యతను నిర్వహిస్తూ దేవుని సేవలో గొప్పగా వాడబడుతున్నది. నిజంగా చెప్పాలంటే ఆ చెల్లికి ఆరోగ్యము అంతగా సహకరించదు, కానీ సండే స్కూల్ అంటే ఆక్సిజన్ లెక్క ఆమెకు దేవుడు ఇస్తూ ఉంటాడు. సండే స్కూల్ ఉందంటే ఈ చర్చి కాంపౌండ్ను వదిలిపెట్టి అసలే వెళ్ళదు. ఈనాడు ఈ చిన్నారులే కాకుండా డాలీ సౌజన్య గారి చేతిలో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నానండి. దాదాపు ఒక 20-30 మంది పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. వాళ్ళ తల్లిదండ్రుల కష్టము కంటే వారిని దేవునిలో నడిపించే బాధ్యత సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే దైవజనులు చెప్పినట్టు ఈనాడు తల్లిదండ్రులు చాలా స్పీడు జీవితం. ఎందుకంటే వారి యొక్క ఉద్యోగము, వారి యొక్క భవిష్యత్తు చాలా స్పీడ్గా ఉంటుంది. పేరెంట్స్ వారిని బైబిల్ జ్ఞానంతో నడిపించాలనంటే ఈ సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి ఒక మంచి టీమును దేవుడు ఇచ్చాడు. సండే స్కూల్ సూపరింటెండెంట్ కానివ్వండి, వారి యొక్క బృందం, యవనస్తులు, ఇంత మంచి యవనస్తులు ఈ సంఘానికి ఉండటము నేను యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఎంతగానో దేవునికి రుణపడి ఉన్నానని చెప్తున్నానండి. ఈ యొక్క యవనస్తులు విబిఎస్ స్టార్ట్ అయిన కానించి కూడా నిద్రపోరండి. ఎప్పుడు తింటారో ఎప్పుడు ఉంటారో అది దేవునికే తెలుసు. అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు ఇంత మంచిగా దేవుని సేవలో వాడటం, వారి యొక్క భర్త గారు శాంతి గారు కూడా ఆయన చాలా కోఆపరేట్గా ఉంటాడు కాబట్టి డాలీ చెల్లి ఇక్కడ సేవలో వాడబడుతున్నది. సంఘ కమిటీ వారు డాలీని సత్కరించాలని ఉమెన్స్ ప్రెసిడెంట్ గారిని, పాస్టర్ అమ్మను, కొంతమంది సండే స్కూల్ టీచర్స్ కూడా ముందుకు రావాలి. అలాగే శాంతి ఎక్కడున్న వేదిక మీదకి రావాలా, ఆయన వస్తుండగా చప్పట్లు కొడదాం. శాంతి గారు ఎక్కడ ఉన్నా వేదిక మీదకి రావాలండి దయచేసి. బ్యాక్ బోన్గా పనిచేస్తాడు. చప్పట్లు కొడదాం. శాంతి ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. సంఘము మీరు చేస్తున్న సేవ ఎంత చేసినా తక్కువ. బ్రదర్ శాంతి గారు శాల్వాతో ఒక శాల్వా అది పాస్టర్ గారికి ఒకటి ఫస్ట్ అమ్మ ఉమెన్స్ ప్రెసిడెంట్ గారు దండ చప్పట్లు కొడతలేరు. ఈ చిన్నారుల నిమిత్తం ఆమె చేసిన సేవకు ఎంత చప్పట్లు కొట్టినా తక్కువనేనండి. ప్రతి తల్లికి తెలుసు, యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను చెప్తున్నానని కాదు, ప్రతి తల్లికి తెలుసు ఆమె ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆమె ఎంత బలహీనంగా ఉంటుంది, కానీ దేవుని యొక్క సేవ అంటే ముందుకు పోతుంది. ఓకే, శాల్వా ఇద్దరు కలపండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుందన్నా. సండే స్కూల్ గురించి ఏం చేద్దామని నాతో షేర్ చేసుకుంటాడు, ఫోన్లో కానివ్వండి డైరెక్ట్గా. ఇలాంటి కుమారులను కన్నా సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్టు సంఘము ఎంతగానో సంతోషిస్తుంది. రైట్, పాస్టర్ గారు. అయ్యా సెక్రటరీ గారు, వాళ్ళందరూ శాల్వా తమ్ముడికి కప్పండి.
చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయండి. ఎందుకనంటే ఇప్పటి నుంచి కొడుతుంటేనే మీ పిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రోగ్రాంకు చప్పట్లతోటి దేవుని మమ్మ ప్రస్తుతం. మరి నిజంగానే మన మధ్యలో ఉన్నటువంటి క్రిస్టఫర్ అన్నగారు డాలక్క అండ్ శాంతివర్ధన్ తమ్ముడు గురించి వారి సేవలను గుర్తించుకొని ఎంతగానో ఇక్కడ కూడి ఉన్నటువంటి మన సంఘ పెద్దలకు, చిన్న బిడ్డల తల్లిదండ్రులకు, ఇంకా అదర్ విజిటర్స్కి, మా వెకేషన్ బైబిల్ స్కూల్, సండే స్కూల్ టీచర్స్కి అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుడిచ్చిన మంచి ఆధిక్యత ఇప్పుడు క్రిస్టఫర్ అన్న గారు మాకు ఇచ్చినటువంటి ఘనత బట్టి దేవుని స్తుతిస్తూ దేవునికి అర్హమైన పాత్రగా వాడబడాలన్న ఉద్దేశాన్ని దేవుడు మా పట్ల కలిగి ఉండడాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సో అదే రీతిగా మా వెనకాల ఉన్న చిన్న బిడ్డలు కూడా పనికిరాని పాత్ర కాకుండా ఉపయోగకరమైన పాత్రగా వాడబడాలని మరి మేమందరము ప్రయాసపడుతూ ఉన్నాం. సో అందుకు మీరందరూ అందించినటువంటి సహాయ సహకారాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. సో ఈ VBSలో చిన్న బిడ్డలు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ దేవుడు క్రియేట్ చేసినటువంటి విశాలమైనటువంటి భూమికి పైన స్పేస్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశాడు గాడ్. సో అది ఆర్టిఫిషియల్ శాటిలైట్గా అది అక్కడ పొందుపరచబడి అక్కడి నుంచి బ్రాడ్కాస్టింగ్ ద్వారా మన విమానము ఒక మార్గంలో పయనిస్తుంది అని అంటే వాళ్ళు ఎట్లా తెలుస్తుంది? రోడ్డు అన్నది సముద్రం మీద పడవ నడుస్తుంది అని అంటే దారి ఎట్లా తెలుస్తుంది అన్న డౌట్ మనందరికీ ఉంటుంది. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మరి చిన్న బిడ్డలు కూడా ఆత్మీయమైన మార్గంలో పయనించాలి అని అంటే దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి సిస్టమ్ GPS బైబిల్. మరి ఈ VBSలో చిన్న బిడ్డల జీవితాలు మంచి మార్గములో పయనించడానికి తగినటువంటి జ్ఞానాన్ని VBSలో టీచర్స్ అందరూ ఎంతో ప్రయాసపడి అందించి ఉన్నారు. మరి VBSలో నియర్లీ 175 to 180 చిల్డ్రన్ అటెండ్ అయ్యారు. విజిటర్స్తో కలిపి ప్రతిరోజు 250 మంది వరకు ఈ VBSలో ఉన్నారు. ప్రతిరోజు ఆటలు పాటలు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆటలు పాటలు ఇంకా ఆత్మీయమైన పాఠాలు, రిఫ్రెష్మెంట్స్. సో ఇవన్నీ ప్రైజెస్ అండ్ ఆల్. ఇంతమంది ఈ వారమంతా ప్రయాసపడి చక్కటి పార్టిసిపేషన్ జరిగించినారు. స్పెషల్ వాలంటీర్స్ రోజంతా వారం రోజులు రెగ్యులర్గా అటెండ్ అయ్యి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎండలో తిరుగుతూనే ఉన్నారు. పిల్లలకి గిఫ్ట్స్ అని, రిఫ్రెష్మెంట్స్ అని. రవి ఇంకా నేను ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలవనమ్మా. ఆల్ ద స్పెషల్ వాలంటీర్స్, మేరక్క, భరత్ అన్న, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. వీ వాంట్ టు సీ యువర్ ఫేసెస్. ప్లీజ్ కమ్. తమ్ముళ్ళు మిగతా వాలంటీర్స్ కూడా ముందుకు రండి. పుట్టిన మరి తమ్ముడు ఫ్యామిలీలో అలజడి ఉన్నా కూడా సో వెరీ హార్డ్షిప్. బిల్లిగ్రామ్ ఎక్కడున్నాడు? ఎవ్రీడే మ్యూజిక్ సిస్టమ్ని మాకు రెడీగా
పెట్టి వెళ్ళినటువంటి తమ్ముడు బిల్లీ గ్రామ్ ప్లీజ్ కమ్. ఇక్కడ లేడు. నెక్స్ట్ అందరూ వచ్చారమ్మా, ఎవరు చిక్కుపడద్దు, వెనకాల ఉండొద్దు, మీరు కష్టపడ్డ వాళ్ళందరూ ముందుకు రావాలి. సో ఇక్కడ ఆంటీలు కూడా మన ముందు ఉన్నారు. సో మరి వాళ్ళ కొరకు చిన్న ప్రార్థన చేద్దాము. పాస్టర్ గారు వసంత, ఎస్ వసంత ప్లీజ్ కమ్. Jerusalén, sin ti no es fácil. Y yo tengo fe, luz ya ven a mí. Tú eres mi sana, ya voy a mí. Ay, voy a mí. Tú a mí, voy a mí. Y no lo sé. Tú Jerusalén, en ti mi calma, que me levanta, es tu solo y me levanté. Yo sé que me amas, como te amo, por ti la vida es un milagro, no habrá más muerte si te conoces. Luz, ven a mí. Y yo tengo fe. Sí, yo tengo fe. Sí, sálvame. Zunangishira. హలో బ్రో వెనకొచ్చే బ్రో. राजाओं के राजा की, प्रभुओं के प्रभु की, आइए सब मिलके कहते हैं यीशु मसीह की यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन मेरा. यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन मेरा. यीशु ही आदि है, यीशु ही अंत है, यीशु ही जिंदा खुदा. यीशु ही आदि है, यीशु ही अंत है, यीशु ही जिंदा खुदा. यीशु मसीह की जय, 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 यीशु मसीह की जय. दोस्तों, जानना चाहते हो यीशु के बारे में? तो सुनो. काना नगरी में शादी के भीड़ में यीशु का पहला चमत्कार. काना नगरी में शादी के भीड़ में यीशु का पहला चमत्कार. पानी का दाग रस चाक कर खोजा हुआ परेशान. पानी का दाग रस चाक कर खोजा हुआ परेशान. काना नगरी में शादी के भीड़ में यीशु का पहला चमत्कार. पानी का दाग रस चाक कर खोजा हुआ परेशान. भूखों को खिलाकर, मुर्दों को जिलाकर यीशु ने किए बड़े काम. भूखों को खिलाकर, मुर्दों को जिलाकर यीशु ने किए बड़े काम. यीशु मसीह की जय, यीशु मसीह
మట్టివిరా 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 మన్నురా మన్నరా మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నరా కాయము మాయము కాయమురా అయ్యయ్యో కాయము మాయము కాయమురా మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నరా మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నరా కాయము మాయము కాయమురా అయ్యయ్యో కాయము మాయము కాయమురా నువ్వు వేసిన వేషాలు నువ్వు చేసిన మోసాలు నువ్వు వేసిన వేషాలు నువ్వు చేసిన మోసాలు నరకానికి నిన్ను చేసుకులే అయ్యయ్యో నరకాటిలో కాలిపోదులే మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నరా కాయము మాయము కాయమురా అయ్యయ్యో కాయము మాయము కాయమురా పాపాన్ని పాతి పెట్టి దోషాన్ని దాచిపెట్టి పాపాన్ని పాతి పెట్టి దోషాన్ని దాచిపెట్టి దొరలాగా తిరుగుచున్నావే అయ్యయ్యో తొందరలో దొరికిపోతావే అయ్యయ్యయ్యో దొరలాగా తిరుగుచున్నావే నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచిపెడితే నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచిపెడితే పరలోకం నిన్ను చేర్చునులే యేసయ్యా నీ పాపం కడిగి వేయునులే మెస్సయ్యా పరలోకం నిన్ను చేర్చునులే మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నరా మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నరా కాయము మాయము కాయమురా అయ్యయ్యో కాయము మాయము కాయమురా అయ్యయ్యో కాయము మాయము కాయమురా దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. సామెతలు 35. గొర్రెలకు జీవము కలుగుటకు సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. యోహాను 10:10. నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనలు 56:3. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. సామెతలు 3:5. ఒకనికొకడు ఆదరించుకొనుడి. 1 తెస్సలోనిక 5:11. నీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము. అపోస్తల కార్యములు 3:20. థ్యాంక్ యూ. నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు 119, 105.
నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. యోహాను 10:28. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను. కీర్తనలు 56:3. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. కీర్తనలు 37:3. కాగా వింట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటలుగును. రోమా 10:17. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు నన్ను ప్రతివాడును మేలైన దాని నేను సంతోషపరచవలను. రోమా 15:2. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని సైన్యములకు అధిపతియగు యెహోవా చూచున్నాడు. జకరియా 1:3. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకము వచ్చెను. 1 తిమోతి 1:15. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. చూడ ఆవరణంలో చుడి. కీర్తనలు 104. నిన్ను నీవే సత్కార్యముల విషయమై మా దీర్ఘ కొనుము. తీతుకు 2:7.
కీర్తనం 119:105. నేను వాటికి నిత్యజీవం రుచుచున్నా కనుక అవి ఎన్నటికీ నశింపవు. కీర్తనం యోనా 10:28. నాకు భయం సంధించు దినమున నేను ఆశ్రయించుతున్నాను. కీర్తన 56:3. యెహోవా యందు నమ్మిక ఉంచి ఏ చేయలేవు. కీర్తనలు 37:3. కాగా వినుట వలన విశ్వాస కలుగును, వినుట క్రీస్తుని గూర్చి మన వలన కలుగును, మాట వలన కలుగును. రోమా 10:17. థ్యాంక్ యూ. कुछ नहीं चाहिए मुझे
మధ్యలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కేటగిరీ నుంచి ఫస్ట్ ప్రైజ్ విన్నర్. చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచనలు చెప్పెదను. కీర్తనలు 32:8. నేనే అల్ఫయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ప్రకటన 22:13. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై అదృశ్యమై ఉన్న వాటికి రుజువునై ఉన్నది. హెబ్రీ 11:1. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు 4:8. యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కీర్తనలు 25:4-5. ఒంటరిగా ఉన్న నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాణ్ణి ఎదిరింపగలరు. 3 ప్రేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ప్రసంగి 4:12. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంతే అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కీర్తనలు 103:11-12. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యోహాను 3:17. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము. కీర్తనలు 95:1. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. 1 కొరింథీ 10:24. Jaditya, and I will say the Bible verses. The Lord is my strength and my shield, in him my heart trusts. Psalms 28:7. The thief comes only to steal and destroy. I come that they have eternal life. John 10:10. When I am afraid, I put my trust in you. Psalms 56:3. To trust in the Lord and do good. Psalm 37:3. So faith comes from hearing, and hearing through the word of Christ. Romans 10:7. Let each one of you not only look to his own interest but also to the interest of others. Philippians 2:4. Therefore thus says the Lord, if you return, I will restore you and you shall stand before me. Jeremiah 15:19. He will save his people from their sins. Matthew 1:21. Clap your hands, all people. Shout with loud sounds of joy. Psalms 37:2. Let your light shine before others, so that they may see your good works and give glory to your Father who is in heaven. Matthew 37:1. Thank you. సముఖ జీవకలిలెను, దేవుని సముఖ జీవకలిలెను, నీ పేరు నీనగా, నీ పేరు నీనగా. దేవుని సముఖ జీవకలిలెను, దేవుని సముఖ జీవకలిలెను, నీ పేరు నీనగా, నీ పేరు నీనగా.
హతసాక్షుల కవిలలో హతసాక్షుల కవిలలో నీ పేరున్నదా నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా నీ పేరున్నదా ఆకాశమండలములో తిరిగెను అంధకార శక్తులను గెలచిన ఆకాశమండలములో తిరిగెను అంధకార శక్తులను గెలచిన విజయా వీరుల కవియను విజయా వీరుల కవియను నీ పేరున్నదా నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవియను నీ పేరున్నదా నీ పేరున్నదా దేవుని సన్నిధి మహిమా ఘననిధి దాతను వేడి వరములు పొందిన దేవుని సన్నిధి మహిమా ఘననిధి దాతను వేడి వరములు పొందిన ప్రార్థన వీరుల కవిలలో ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదా నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలలో దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా నీ పేరున్నదా నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను కీర్తనలు 32:8 నేనే అల్ఫాయు ఒమేగాయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను ప్రకటన 22:13 విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది హెబ్రీ 11:1 దేవుడి యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును యాకోబు 4:8 యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను కీర్తనలు 25:4-5 ఒంటరిగా ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని ఎదిరింపగలడు 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా ప్రసంగి 4:12 భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు కీర్తనలు 103:11-12 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు యోహాను 3:17 రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కీర్తనలు 95:1 ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:24 థ్యాంక్ యూ
త్రోవకు వెలుగునై ఉన్నవి. కీర్తనలు 101 నేను వాటికి నిత్య జీవించున్నాను కనుక అవి అన్నిటికీ రుజువు. యోహాను 10:20 నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనలు 56:3 యెహోవా నందు నమ్మక ఉంచి నిలిచాను. కీర్తనలు 37:3 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17 తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని అంది అతన్ని సంతోషపరచవలెను. రోమా 15:2 ఈ 7 days VBSలో మీరందరూ ఏం నేర్చుకున్నారు? ప్రార్థన అక్క. ఓకే, వెరీ గుడ్. ఆరుష్ నువ్వేం నేర్చుకున్నావు? ప్రార్థన ఎలా చేయాలో అందరి కోసం చేయాలి నేర్చుకున్నా అక్క. ఓకే. సంజయ్ నువ్వేం నేర్చుకున్నావు? డ్యాన్స్. ఓకే. వర్షిత్ నువ్వేం నేర్చుకున్నావు? నేను కంఠత వాక్యాలు నేర్చుకున్నాను. ఏది ఒక కంఠత వాక్యం చెప్పు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. వెరీ గుడ్. మీకు ప్రార్థన నేర్పించాను కదా, ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి చెప్పండి. దీవెన నువ్వు చెప్పు. అక్క ప్రార్థన ఏదన్నా ఆకలి అన్నప్పుడు ఎవరికైనా మనైనప్పుడు చేయాలక్క. ఓకే. నోయల్ నువ్వు చెప్పు. నేను మంచిగా చదువుకోవాలని దేవుని అడుగుతాను. ఓకే, వెరీ గుడ్. అభివన్ నువ్వు చెప్పు. నేను మంచిగా చదవాలని. ఓకే. శాండీ నువ్వు చెప్పు. అందరి గురించి చేయాలి. ఓకే. హెల్త్ గురించి చేయాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఈరోజు చాలా నేర్చుకున్నాము. మన ఇంటికి మనం వెళ్ళిపోదాము. ఓకే. ఇప్పుడు
senior boys, Suha and team. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, తేజోమయుడా, రక్షణకర్త, నీవే నా దేవుడవని కీర్తింతును. తేజోమయుడా, రక్షణకర్త, నీవే నా దేవుడవని కనపడుతును. యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. నన్నెన్నడూ ఎడబాయడు, నీ ప్రేమే నాకు నిత్య జీవము. నన్నెన్నడూ ఎడబాయడు, నీ వాక్యమే నాకు ఆధారము. యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం. సాన్వి అక్క. ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన వేరు. ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని వేరు. ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన వేరు. ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని వేరు. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాడినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాడినరీ నేను. ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన వేరు. ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని వేరు. నేను ప్రేమించలేను,
as a special volunteer. పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా నన్నాదరించువాడా, యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా నన్నాదరించువాడా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. మనుషుల నమ్ముట కంటే నిన్నాశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు. మనుషుల నమ్ముట కంటే నిన్నాశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు. నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా, నీ నామమే భూమిలో నే ప్రచురించెదనయ్యా. నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా, నీ నామమే భూమిలో నే ప్రచురించెదనయ్యా. నీవెనా కాపరి కాపరి నా ఊపిరి ఊపిరి నా మాదిరి యేసయ్యా. నీవెనా కాపరి కాపరి నా ఊపిరి ఊపిరి నా మాదిరి యేసయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా.
తెచ్చేసింది తమ్ముడా ఆనందం తెచ్చేసింది చెల్లెలా సిబిసి తెచ్చేసింది తమ్ముడా ఆనందం తెచ్చేసింది చెల్లెలా ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను ఆర్డినరీ వ్యక్తిని కాను ఎక్స్ట్రాడినరీ నేను ఆర్డినరీ వ్యక్తిని కాను ఎక్స్ట్రాడినరీ నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను నేను ప్రేమించలేదు దేవుడే నన్ను ప్రేమించాడు నేను ఏర్పరచుకోలేదు దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు నేను ప్రేమించలేదు దేవుడే నన్ను ప్రేమించాడు నేను ఏర్పరచుకోలేదు దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను ప్రత్యేకమైన జనాంగముగా Again, under primary category, third prize goes to V. Joel and Hanset. దయచేసి మీరు ఉండాలి ఇక్కడ క్లాస్ టీచర్స్ క్లాస్ టీచర్స్ వాళ్ళు పైకి రావాలి ప్లీజ్ మిస్టర్ అబ్రహాం పీటర్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ టు ఎడ్యుకేషన్ బైబిల్ స్కూల్ యాజ్ స్పెషల్ వాలంటీర్ Again, second appreciated by one more girl, Nikita. Nikita Shashmita. Shashmita Kedravita third prize Appreciated by one more girl, Daisy. Saved by two, D. Shanta Nissi. Third prize is again backed by Tanvi Sri Harsha. Hemima ఎవరు బిడ్డ who is Hemima Hemima ఎవరు అప్ప third prize Prize goes to Stella Ramola. స్టెల్లా రమోలా లేట్ అయితే మీ ప్రైజ్ మిస్ అవుతారు మీరు ఇక్కడ రెడీగా ఉండండి అని చెప్పాను కదా. Second prize goes to V. Joel Hanset. Third prize goes to B. Artvik. ఓకే 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 Third prize
prize goes to P. Preeti. Third prize goes to M. Helena. Prize goes to Shanta Nisi. Shravya, Shaili Shravya, Subha, Sister Subha, Sister Koteshwari, Kumari Tejasvi, జూనియర్ క్లాస్ని హ్యాండిల్ చేసినటువంటి శ్రీమతి స్వరూప యశోదమణి అప్సలోం గారిని మెమెంటో రిసీవ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఓకే, సీనియర్ క్లాస్ని గారిని కూడా మెమెంటో తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓకే, గారు, సిస్టర్ రజనీ ప్రతిరూప గారు, సిస్టర్ కోటేశ్వరి గారు, బ్రదర్ జగదీష్, వీడియో ఓన్లీ వీడియో. సో జాన్ సతీష్ గారు, నెక్స్ట్ ఆశయ్ గారు, స్వరూప, లియోనో శామ్యుయల్ గారు, బ్లాండినా ఏషియా గారు ఒక లైన్లో నిలబడిపోయి దయచేసేస్తున్నారు. 8,000 9,000 రూపీస్ స్పెండ్ చేసి పిల్లలకి different varieties they have provided. Thank you so much. Okay, please take a picture, Nana. Nana, take a picture. ఒక్కొక్క లైన్లో నిలబడండి దయచేసి ప్లీజ్. స్టాండ్ ఇన్ ఎ లైన్. ప్రమోద్, తమ్ముడు ప్రమోద్, తమ్ముడు ప్రమోద్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా డైలీ రిఫ్రెష్మెంట్స్ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా చదవాలి. మోహన్ రావు గారు, ఎలీషా జయమ్మ గారు, అక్షర ప్రేమక గారు, ప్లీజ్ కమ్. త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాము. మా మీరు కూడా ఇక్కడ నిలబడండి. ఐజక్ గారు, ప్రచల జయంత్ గారు, రత్న సుధాకర్ గారు, నెక్స్ట్ ఎస్ఆర్కే చౌదరి గారు.
నెక్స్ట్ ప్రజ్వల జయంత్ గారు, రత్న సుధాకర్ గారు, రబకా ఐజాక్ గారు, ఎస్ఆర్కే చౌదరి గారు. నెక్స్ట్ ప్రశాంత్ గారు, ప్రభు గారు, అజయ్ జాయ్సన్ గారు, ఆనంద్ గారు, అభిషేక్ గారు. ఉన్నాయంట దయచేసి, చైన్స్ కూడా ఉన్నాయంట ప్లీజ్. VBS కిడ్స్కి ఇన్స్పెక్షన్ నడిపించినటువంటి మధ్యలో ఉన్నటువంటి శాంతన్న, మణి అగస్టిన్ ఆంటీని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. ఓకే. వాలంటీర్స్ డాన్స్ కోసం సిద్ధంగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాము. శ్రీమతి ప్రశాంతి గారు, శ్రీమతి ప్రిన్సీ రూబీ గారు, శ్రీమతి టి స్పందన గారు, శ్రీమతి డి లియోనా శామ్యుయల్ గారు, శ్రీమతి టి స్పందన గారు, శ్రీమతి డి రజిత ప్రశాంత్ గారు, ఓకే ఓకే. శ్రీమతి కె సూజన్ గారు, శ్రీమతి డి సరిత గారు, శ్రీమతి డి హేమ గారు, ఓకే. శ్రీమతి ఏ ప్రేమలత గారు. రన్నింగ్ అవుతుంది, ఇది రన్నింగ్ అవుతుంది. हर समय हर घड़ी साथ न छोड़े वो कभी, बात छोटी हो या बड़ी, देगा इश्क तुझे